గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. అర్రే రే 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 రే, అర్రే రే 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 రే.
మొత్తం ఈరోజు బాలులు బాలికలు అందరూ కలిసి మొదటిసారి 6th క్లాస్లో హై స్కూల్కి వచ్చిన వారి సందర్భంగా మారిపోయి ఈరోజు మనందరం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడ వృత్తులు చేస్తూ ఇక్కడికి వచ్చి ఆ రోజు ఏం చేశాం, ఈరోజు ఏం చేశామని చిన్ననాటి జ్ఞాపకంలో గుర్తు చేసుకొని అందరికీ మొదలు వెళ్తూ ఉన్నాం. చాలా కాలంగా మన 34 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి చాలామంది ప్రయోజకులు చేసి వారందరినీ తీర్చిదిద్ది ఈరోజు మనందరికీ మొదలుపెట్టిన మాస్టర్ గారికి కామేపల్లి కోటేశ్వర గారు, లెక్కల మాస్టర్ గారు మరియు హెచ్ఎం గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి అరవింద్ ప్రసాద్ గారు పైకి రాష్ట్రాన్ని కోరుతున్నాం. అలాగే మన ఎంఎస్ సార్ ఇచ్చండి ఓకే ఈనాటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి 1లో 10th అయిపోయింది. కాబట్టి 10th మేడికల్ స్కూల్లో చదువుకుంది అమ్మాయి. అది మా అమ్మాయి ఇక్కడ ఓల్డ్ స్టూడెంటే, నేను ఓల్డ్ స్టూడెంటే, మా చెల్లెలు ఓల్డ్ స్టూడెంటే, మా తమ్ముడు ఓల్డ్ స్టూడెంట్, అందరూ కూడా మా ఓల్డ్ స్టూడెంట్. అందరూ గోల్డ్ స్టూడెంట్స్, మాట్లాడాలి గోల్డ్ స్టూడెంట్స్. మరి మాట్లాడాలకి ఇద్దరి దగ్గర మేము చదువుకున్నాము. మరి మాస్టర్ తెలుగు మాస్టర్ దగ్గర అయితే నేను ట్యూషన్ కోటేశ్వర గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అయితే టీచర్గా పరిచయం మేడం గారికి, అట్లానే సునీత మేడం గారు మంగూరే కాబట్టి మరి ఈ స్కూల్లో వర్క్ చేస్తుంది మేడం గారు టీచర్గా. 85, 80లోనే నాకు 65. నేను ఇప్పుడు కూడా మీకులా ఉండాలని కోరుకుంటా, కుర్రాళ్ళలాగా. అట్లా ఎవరైనా అట్లా కోరుకోవాలి, మన వయసు ముఖ్యంగా హ్యాపీగా ఉండాలి. అందువల్ల మీరంతా మరి ఈ స్కూల్లో చదువుకొని 10th క్లాస్ పూర్తి చేసుకొని మంచి మరి మీరు అందరూ కూడా సెటిల్ అయ్యి ఉంటారు, ఏదో ఒక రంగంలో సెటిల్ అయ్యి ఉంటారు. అందరికీ పెళ్ళిళ్ళు కూడా అయ్యి
10th క్లాస్, ఇంటర్మీడియట్, 9th క్లాస్ ఏదో చదువుతూ ఉంటుంటారు. మరి మీ భవిష్యత్తు ఇప్పుడు మధ్యలో 40 ఏళ్ళ వయసు, 41, 42 ఉన్నారు. మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటూ మీరు మీ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటే మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, పోయి ఉద్యోగాలు చేసుకుంటూ. ఇక్కడ వయసు ఎక్కువ, ఇక్కడ పెద్ద ముసలాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడే వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. మరి అక్కడే మనశ్శాంతి లేక రకరకాల రోగాలు వస్తుంది. అందువల్ల ఎక్కడున్నా కానీ తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలి. కుటుంబ వ్యవస్థ ఇప్పుడు విచ్ఛిన్నం అవుతుందన్నమాట. దానికి మనమే కొంత కారణం. అందువల్ల మనం అందరినీ తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ బాగా చూసుకుంటూ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకోవాలి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఉన్న స్థాయి మీరు చదువుకున్నప్పుడు కొంత చదువుకున్న పై స్థాయికి వెళ్ళలేకపోయారు కాబట్టి కొంతమంది మీ పిల్లల్ని బాగా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి మీరు ఆరోగ్యంగా మరి ఒబెసిటీ లేకుండా అందరూ ఎక్సర్సైజ్ ఎర్లీగా లేవటం, మరి యోగా చేసుకోవటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మితంగా ఆహారం తీసుకోవటం, దురలవాట్లకు దూరంగా ఉండటం, ఇవన్నీ ఉండి మనం ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఆ భవిష్యత్తు బాగుండాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు మధ్యలో 40, 41, 42 వయసులో ఉన్నారు కాబట్టి మీరు టర్నింగ్ పాయింట్ ఇదే. మీరు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ పిల్లలు చక్కగా చదివించుకుంటూ మంచి పేరు వృద్ధిలోకి రావాలని, మీ భవిష్యత్తు బాగుండాలని, మీ పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి నా దగ్గర మామూలుగా అయితే ట్యూషన్కి వచ్చి స్కూల్లో టీచర్లు కాదు, ఊళ్ళో పిల్లలు నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాడు. ఇక్కడ పిల్లలు శాస్త్రి మాస్టర్ దగ్గరికి వెళ్ళేవాడు. అయినా నా వ్యత్యాసం లేదు. శాస్త్రి మాస్టర్ అయినా అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు నా వ్యత్యాసం లేదు. ఎవరైనా మీకు మంచి విద్య అందించాలని మా కోరిక. మరి మాస్టర్ల సహకారంతో మేము అప్పుడు 10-15 ఏళ్ళు ట్యూషన్ చేయడం జరిగింది. మరి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి మామూలుగా అయితే ట్యూషన్ చెప్పిన మాస్టర్లు పెద్ద పిల్లలు ఫంక్షన్లకి మేము వర్క్ చేసే స్కూల్లో పిల్లలైతే పిలుస్తారు. మేడికొండ స్కూల్లో ఎక్కువ కాలం వర్క్ చేశాను. నేను దాదాపుగా 20 ఏళ్ళు అక్కడ వర్క్ చేశాను. మేడికొండ మండలంలోనే బాగా నోటెడ్. అట్లనే పాలడు స్కూల్లో పనిచేసి చివరికి మేడికొండ హై స్కూల్లోనే నేను రిటైర్ అయ్యాను 2020 సంవత్సరంలో. అప్పుడు నా రిటైర్మెంట్కి మాస్టర్ కూడా రావడం జరిగింది. మా తెలుగు మాస్టర్ 2020 సెప్టెంబర్లో రిటైర్ అయ్యాను. అప్పుడు మరి కరోనా ఫస్ట్ వేవ్ అది. ఆ ఫస్ట్ వేవ్ అయినా కానీ మరి నా రిటైర్మెంట్కి రావాలని పట్టుదలతో మా తెలుగు మాస్టర్ వచ్చారు. తెలుగు మాస్టర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కరోనా టైంలో భయపడ్డారు రావడానికి, ఫంక్షన్ చేసుకోవడానికి భయపడ్డారు. అయినా కానీ మాస్టర్ మరి ఎక్కడైనా కానీ ప్రసాద్ దానికి వెళ్ళాలి అది రావడం జరిగింది. మాస్టారు అక్కడే రిటైర్ అయ్యాను నేను. మరి అంతా 5 ఏళ్ళు రిటైర్ అయ్యి ఆ కరోనాలో మరి రకరకాల ఇబ్బందులు పడి చాలామంది చనిపోయారు. ఒక కుటుంబంలో చిన్నభిన్నం అయిపోయి దాన్ని అంతా తట్టుకొని మనం నిలబడ్డామంటే భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం ఇది భావించి మరి భవిష్యత్తు అంతా మీరంతా బాగుండాలని మరొకసారి మమ్మల్ని మీరు పిలిచి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం మరి అంతా బాగా కష్టపడి ఉంటారు. మరి ఇప్పుడు బ్రహ్మాజీ ఉన్నాడు, బ్రహ్మాజీ ఊళ్ళో ఉంటాడు. అది బ్రహ్మాజీ ఏమైనా పని చెప్పామంటే సార్ చేస్తాను సార్ అంటారు. ఏ పని ఏదైనా చేస్తానంటాడు. లేదు నో అనే మాట అంటాడు బ్రహ్మాజీ. అవునా కదా? బ్రహ్మాజీ నాకు నచ్చిన స్టూడెంట్ బ్రహ్మాజీ. అంటే మీ అందరూ కూడా నచ్చారు. మీ అందరూ కూడా మీకంటే కూడా 2-3 మార్కులు ఎక్కువ వేయచ్చా లేదా? అది బ్రహ్మాజీ అందరూ నచ్చే స్టూడెంట్ అంటే అందరి వాడు కూడా కాదు, అందరి వాడు. అది మన బ్రహ్మాజీ కానీ అట్లా అబ్దుల్ కానీ మరి మిగతా నిన్న 3-4 మా ఇంటికి వచ్చారు ఇన్విటేషన్ ఇవ్వడానికి. వాళ్ళు కానీ మిగతా అందరూ మరి ఇంతమంది ఇక్కడ గ్యాదర్ కావడానికి మరి దబ్బరి ఆలం పిడుగురాళ్ళలో కనపడుతూ ఉంటాడు నాకు. అక్కడ ఉంటున్నాం మేము పిడుగురాళ్ళలో. టీచర్ గారు అక్కడ వర్క్ చేస్తుంటే పిడుగురాళ్ళ ఫ్యామిలీ ఉంటున్నాం. మరి దబ్బరి ఆలం అక్కడ కనపడుతూ ఉంటాయి. ఎక్కువగా కనపడి విష్ చేస్తూ ఉంటారు. మాకు టీచర్లకు ఉండే అదృష్టం అదే. ఎక్కడికి వెళ్ళినా కానీ మా దగ్గర చదివే పిల్లలు ఏదో ఒక రేంజ్లో ఉంటారు. హై రేంజ్లో ఉంటారు, మంచి రేంజ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ ఉంటారు, తర్వాత హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉంటారు. మరి ఎక్కడ పడ్డా మా స్టూడెంట్స్ ఉంటారు. అది మా అదృష్టం. ఏ వృత్తికి లేని అదృష్టం ఉపాధ్యాయ వృత్తికి ఉంటుంది. ఉపాధ్యాయుడిగా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో మీ బ్యాచ్ ట్యూషన్ చేసే అదృష్టం రావడం నా అదృష్టంగా భావించి మరి మీరందరూ కూడా మరి మీ పిల్లలు ఇప్పుడు చదువు వయసులో ఉన్నారు కాబట్టి బాగా పిల్లలు మంచిగా చదివించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. మన వాళ్ళు పద్దాలు చదువు అని కాకుండా మరి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. కల్చరల్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, మంచి సమాజాన్ని తెలుసుకోవాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటే పిల్లలు బాగుంటుంది. అది నా కోరిక. భవిష్యత్తులో మీ పిల్లలంతా మంచిగా ఉండాలని, మంచి అభివృద్ధిలోకి వస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మీమా ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర మాస్టర్ గారికి, మీమా అంటే నేను కూడా ప్రసాద్ మాస్టర్ గారు లాగా ఇదే స్కూల్లో చదువుకున్నాను. మాకు కూడా కోటేశ్వర మాస్టర్ గారు మేము చదువుకునేటప్పుడు పిఎస్టీ చేసేవాళ్ళు. తెలుగు మాస్టర్ గారు అంటే ఇంకెవరికైనా తెలుగే కదా. తెలుగు మాస్టర్ గారు చెప్పిన సందులు ఇప్పటికీ కూడా నాకు గుణ సంధి, సవర్ణ దీర్ఘ సంధి అన్నీ గుర్తున్నాయి అన్నమాట. అంటే అంత బాగా చెప్పేవాళ్ళు. కోటేశ్వర మాస్టర్ గారి క్లాస్ ఏంటంటే ఎప్పుడు బెల్ కొట్టారో తెలిసేది కాదనమాట. అంత లీనమైపోయేవాడు. అందుకని ముఖ్యంగా వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రసాద్ మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన వాళ్ళు. మాస్టర్ గారి గురించి నేను కూడా చాలా బాగా లెక్కలు చెప్తారు అని వినేదాన్ని. నేను కూడా అనుకోకుండా లెక్కల టీచరే అయ్యాను. అలాగే పద్మక్క కూడా మాకు బాగా పరిచయం. ఎప్పుడు నేను కూడా అక్క గురించి వింటూ ఉండేవాడిని. వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా తెలుగు మాస్టర్ గారి టీచర్ గారంటే ఒక టీచర్ భార్యకి దక్కే గౌరవం అనమాట. వాళ్ళు చదువు చెప్పకపోయినా వాళ్ళు టీచర్ లేనమాట. నేను కూడా తెలుగు మాస్టర్ గారి ట్యూషన్కి వెళ్ళి చదువుకున్నాను. నేను కూడా కొద్ది రోజులు ట్యూషన్ మెయింటైన్ చేశాను మా ఇంటి దగ్గర. తర్వాత ఈ స్కూల్లో టీచర్గా రావడం జరిగింది. అలాగే నాతో పనిచేసిన ఇందిరా మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన బాలబాలికలకి నా శుభాశీస్సులు. ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది, పంచల ఫంక్షను. అయితే తప్పకుండా హాజరవ్వాల్సింది. కానీ తర్వాత మన పిల్లలందరూ వచ్చి ఇన్వైట్ చేసిన తర్వాత చుట్టాలను ఇంకొకసారైనా కలుసుకోవచ్చు. కానీ మిమ్మల్ని అందరినీ ఇలా చూడాలంటే ఇంకోసారి అవకాశం రాదు. కాబట్టి నేను ఆ ఫంక్షన్కి వెళ్ళకుండా మీకోసం ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నేను చేసిన పని కరెక్టే అనిపించింది. అంత ఆనందంగా ఉంది. ముఖ్యంగా ముఖ్యమైన విషయం మీ అందరినీ చూసినప్పుడు చెప్పాలనిపించింది. ఎందుకంటే మీ అందరూ దాదాపుగా 40sలో ఉన్నారు. కానీ అందరూ ఇంకా చాలా చిన్న పిల్లల్లాగా ఉన్నారు. చాలా ఆనందం అనిపించింది నాకు. అంటే చాలా ఆరోగ్యపరంగా ఉన్నారు అనేది అర్థమైంది. అలాగే మీరు మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా ఏం లేకపోయినా ఆరోగ్యం లేకపోతే ఎవరం ఏమీ చేయలేము అన్నమాట. దాదాపు 95% అందరూ కూడా చాలా యంగర్స్ లాగా కనిపిస్తున్నారు. వీళ్ళు 40s అనిపించింది. నిజంగా ఇదేం అతిశయోక్తి కాదు. నిజంగానే మిమ్మల్ని చూసినప్పుడు నేను మనసులో అలా అనుకున్నాను. అందరూ చాలా చిన్నపిల్లల్లాగా అనిపిస్తున్నారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. తర్వాత మీ బ్యాచ్కి ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే మేము అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాం స్కూల్లో. 98 జనవరి 18వ తారీఖు ఈ స్కూల్లో జాయిన్ అయ్యాం. నేను, ఇందిరా మేడం గారు, ఇంకా ఝాన్సీ టీచర్ గారు, మేము ముగ్గురు కూడాను. మీదే ఫస్ట్ బ్యాచ్ అనమాట. టీచింగ్ కొత్త. చాలామంది మీ క్లాస్లో చూస్తే చూసిన పిల్లలే కనిపించేవాళ్ళు అనమాట. ఫస్ట్ రోజు మీ క్లాస్కి వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. అమ్మో చెప్పగలనా అని. అందులో ఏంటి, జనరల్గా చిన్నప్పటి నుంచి నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. అయితే అప్పుడు ఇక్కడ మన కోటేశ్వర మాస్టర్ గారు మ్యాథ్స్ చెప్తున్నారు. నరసింహరావు మాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మ్యాథ్స్ చెప్తున్నారు. మరి ఇంతమంది అందరూ నాకు చెప్పిన టీచర్లు అయితే ఇంగ్లీష్కి స్కేర్సిటీ ఉంది, నువ్వు ఇంగ్లీష్ చెప్పగలవా అన్నారు. మన కోటేశ్వర మాస్టర్ గారు, అమ్మాయి నువ్వేమైనా చెప్పగలవు చెప్పు ఇంగ్లీష్ అన్నారు. చెప్పలేరు అంతే. ఇంకా అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేశాను. చివరికి మ్యాథ్స్ అసిస్టెంట్గా ఇక్కడ మన దురదృష్టవశాత్తు ఈ స్కూల్ ఈ గవర్నమెంట్ జీవో ప్రకారంగా మెర్జ్ చేయడం జరిగింది. దాంతో ఈ పాఠశాల క్లోజ్ అయ్యి నేను జడ్పీలో వెళ్ళి కొమ్మిడిపూడిలో ప్రస్తుతం మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ స్కూల్ తీసివేసినప్పుడు చాలా చాలా బాధ వేసింది. మన ఇంట్లో ఎలా ఎంత ఆనందంగా ఉంటామో ఈ పాఠశాలలో అలా ఉండేవాళ్ళం. దానికి కారణం మన హెడ్ మాస్టర్ గారు కూడా, కోటేశ్వర మాస్టర్ గారు కూడా దాదాపు ఇక్కడ 25 సంవత్సరాలు పనిచేసాము. ఎప్పుడు కూడా మాకు ఏ విధమైన కష్టము కలగకుండా మాకే చిన్న ఇదైన సలహాలతో వెళ్తున్నాను. అంతా చాలా అందరి దైవాలను అంతా చాలా బాగుంది. మాకు ఇద్దరు అబ్బాయిలకి మ్యారేజ్ అయింది. పెద్ద బాబు ప్రొడక్ట్ మేనేజర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. చిన్న బాబు
బీటెక్ చదివేటప్పుడు కూడా నేను మా బాబోళ్ళ కాలేజీకి వెళ్ళేదాన్ని. వెళ్ళి వాళ్ళ లెక్చరర్స్ అందరితో మాట్లాడేదాన్ని అనమాట, ఎలా ఉన్నాడు బాబు ఏంటి అని. ఎందుకంటే మనం అలా కేర్ తీసుకుంటేనే వాళ్ళు మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. మీ పిల్లలందరినీ మీరు అలా జాగ్రత్తగా పెంచుకోవాలని, మీరు మీ పిల్లలు మంచి భవిష్యత్తుతోటి కలకాలం చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని మాకు ఇన్వైట్ చేసి మళ్ళీ మన పాఠశాలను ఒకసారి చూసుకునే అదృష్టాన్ని, మా తోటి టీచర్స్ని, నా గౌరవనీయులైన ఉపాధ్యాయుని కలుసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. పొద్దునే వాకింగ్కి వచ్చిన, రైల్వే స్టేషన్కి వచ్చిన ఈ స్కూల్లో పిల్లలు లేకపోవడం మాకు చాలా బాధ అనిపించింది. అయితే మా పిల్లల పట్ల మేము ఏదైతే ఈ స్కూల్లో స్టూడెంట్ జీవితంలో లాస్ అయ్యామో అవి మా భవిష్యత్తులో మా పిల్లలను చూసుకుంటామని మేము హామీ ఇస్తూ, తర్వాత మన ఎంఎస్ మేడం గారు పెద్దలందరికీ కూడా నమస్కారాలు. తర్వాత ఇక్కడికి హాజరైన విద్యార్థులు అలనాటి విద్యార్థులే ఈరోజు చక్కగా మంచి మంచి పొజిషన్స్లో ఉండి బాగా మేము కొంచెం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తున్నామండి, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నామండి, టీచర్లండి, లేకపోతే హిందీ టీచర్లండి, నేను పలానా పిడుగురాడుగా చేస్తున్నాను, ఇక్కడ ఈరోజు స్కూల్లో పనిచేస్తున్నాను. ఇట్లా రకరకాలుగా పొద్దున్నే రాగానే చాలామంది అమ్మాయిలు అందరూ కలిసి చుట్టూ చక్కగా బాగా మాట్లాడారు. మీరందరూ కూడా మంచి మంచి అభివృద్ధిలోకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. చక్కగా బాగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి వచ్చారు అందరూ కూడా. అబ్బాయిలైనా కానీ కూడా అందరూ మంచిగా స్థిరపడ్డారు. చక్కగా మీరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించుకుంటూ చేస్తూ మేడం గారు చెప్పినట్టుగా ఈరోజు ఈ సెల్ ఫోన్ నాలెడ్జి, ఈ ట్యాబ్లు ఇవ్వడం ప్రభుత్వం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ మంచి అనే దానికన్నా చెడు అనేది ఎక్కువగా త్వరగా ఆకర్షితులవుతూ ఉంటారు. మనం అనుకున్నట్టుగానే పిల్లల్ని అప్పుడప్పుడు స్కూళ్ళకి వెళ్ళి ఎలా చదువుతున్నారు మా బాబు, లేదా మా పాప ఎలా చదువుతుంది అనేది కనుక్కుంటూ చేస్తూ వాళ్ళ బాగోగుల్ని కూడా మీరు విచారిస్తూ వాళ్ళ ఎందుకు మీరు కనుక శ్రద్ధ తీసుకున్నట్లయితే మంచి పౌరులుగా వాళ్ళని మీరు చక్కగా తీర్చిదిద్దగలుగుతారు. నాకు కూడా 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి హైదరాబాద్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా చేస్తున్నాడు మిల్క్ ఫ్యాబ్ ఇండస్ట్రీలో. రెండో అబ్బాయి బెంగళూరులో ఎన్టీటీ డేటాలో వర్క్ చేస్తున్నాడు. మధ్యనే చిన్నబాబు మ్యారేజ్ సెటిల్ అయింది. ఈ మంత్ 18న మ్యారేజ్ బాబుని. కనుక తప్పకుండా మీ అందరి యొక్క ఆశీర్వాదం పిల్లలకి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే మీ పిల్లలందరికీ కూడా మా యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. అందరూ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు సభా వేదిక మీద ఉన్న శ్రీ అప్పటి మా హెడ్ మాస్టర్ ఆమెపల్లి కోటేశ్వర గారికి ధన్యవాదాలు. మరి మా స్టూడెంట్స్ మళ్ళీ మాలాగా టీచర్స్ అయి ఈ వేదిక మీద ఉన్న మా ప్రసాద్కి, మా సునీతకు, అదే రకంగా మా స్కూల్లో మాతో పాటు పనిచేసినటువంటి ఇందిరా మేడం గారికి ప్రత్యేకంగా మరి నాకంటే చిన్నవాడు కాబట్టి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ చిరంజీవులైన మీ అందరికీ ఈ శుభ సందర్భంగా నా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. మరి మీరందరూ ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మొన్న 4 రోజుల క్రితం నా దగ్గరికి అప్పటిదాకా తెలియదు బ్యాక్ చేస్తున్నట్టు నా దగ్గరికి రాత్రి కూడా మన 4 రోజుల క్రితం వచ్చి ఇట్లా ఫంక్షన్ అని చెప్పినప్పుడు ముందు ఆనందపడ్డాను. తర్వాత నా ప్రోగ్రాంలు మీ అందరికీ తెలుసు, నేను ఇళ్ల ప్లాన్లు వాస్తువులు చాలా బిజీగా తిరుగుతున్నాను. ఇప్పటికి కూడా హైదరాబాద్ ప్రోగ్రాం ఉందండి. వాళ్ళ అక్కడ ఇంజనీర్స్ అందరూ సెలవు ఉందని వాళ్ళు డేట్ తీసుకున్నారు. అక్కడికి వెళదామని నేనంతా ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాను. కానీ పిల్లలు చూడంగానే లేదు ఆ ప్రోగ్రాం 3 రోజులు మార్చుకుందామని దాన్ని 5వ తారీఖు రేపటికి మార్చుకొని ఈ కార్యక్రమానికి రావాలి, ఈ పిల్లలకి నా ఆశీస్సులు అందించాలి అని ఆ ప్రోగ్రాంను మార్చుకొని మన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తర్వాత
ఒక చిన్న ముఖ్య విషయం ఏంటంటే మా ప్రసాదం గారు గుర్తొచ్చేది నాకు. ఇక్కడ నా దగ్గర చదువుకున్నాడు, 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు మా ఇంటికి వెళ్ళి చదువుకున్నాడు. మరి మాలాగా టీచర్ అయ్యాడు, మాలాగా మరి మాకంటే ఉన్నతమైనటువంటి ప్రధానోపాధ్యాయ పదవి మరి వేడుకొండ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తమాషా ఏంటంటే ఆ రోజుల్లో 10th క్లాస్ పరీక్ష జరుగుతున్నప్పుడు మా ప్రసాద్ ఏమో చీఫ్ ఎగ్జామినరు, నేనేమో అసిస్టెంట్ ఎగ్జామినర్. కావాలని ప్రత్యేకంగా వెళ్ళాలి. మా వాడు చీఫ్ సూపరింటెండెంట్, నేను మామూలు అసిస్టెంట్ పనిచేయాలి అని ఆ 11వ రోజు పరీక్షల టైంలో నేను అబ్బాయి దగ్గర పనిచేశాను అసిస్టెంట్గా. అది నాకు చాలా ఆనందం వేసింది. పుత్రోత్సాహపు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహము పొందుగలరా సుమతి అన్నారు సుమతి సరకారు. మరి బిడ్డలు మా కళ్ళకి పెరిగిన వాళ్ళు, మా దగ్గర చదువుతున్న వాళ్ళు, మాకంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మాకంటే మంచి హోదాలో ఉండి మరి మాకు ఆనందాన్ని కలిగిస్తున్నప్పుడు మా ఆయు ప్రమాణం ఖచ్చితంగా పెరుగుతుంది, అలాగే పెరిగింది కూడా. ఇక మా దగ్గర చదువుతున్న పిల్లలు మరి వివిధ రంగాల్లో మీరున్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు. ఇప్పుడు ఇందులో రాజకీయ ప్రముఖులు రాజేష్ అది ఎదురుగా ఉన్నాడు. మరి ఇంకా నేను ఈ పదవిలో నిలబడ్డానండి, ఈ పోటీలో ఉన్నాను సార్ అని నా దగ్గర చెప్పాడు. చాలా ఆనందం వేసింది. అట్లాగే మన గ్రామ ప్రెసిడెంట్ మన స్టూడెంట్, గ్రామ ప్రెసిడెంట్ కూడా మన స్టూడెంట్ అయిపోతుంది. కాబట్టి రాజకీయవేత్తలు ఉన్నారు. ఇదిగో ఈ అబ్బాయి కూడా పార్టీ ప్రముఖుడే. కాబట్టి వివిధ రంగాల్లో కేవలం చదువుకున్న వాళ్ళంతా ఒకే వృత్తిలో ఉండాలని గ్యారెంటీ లేదు. ప్రతి వృత్తి పవిత్రమైనదే. ఏ వృత్తిలో ఉన్నా అది చాలా గౌరవప్రదమైనదే. చాలా మరి మన జీవనోపాధితో పాటు మనకు గౌరవ ప్రతిష్టలను కూడా పెంచుతుంది ఆ వృత్తి. విద్య నిగూఢముక్తమగు విత్తము రూపము పురుషానికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడము విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనము లేదినము విద్య నృమాలకు ఉచితము విద్య నెరుంగని వాడు మర్చుడే. చిన్నప్పుడు మీరు నేను చెప్పుకుంటాను, 8వ క్లాస్లో సుభాషితాల్లో ఉంది పద్యం. చదువు సంస్కారాన్ని పెంచుతుంది, చదువు జ్ఞానాన్ని కల్పిస్తుంది. అయితే మనం చదువుకున్న చదువుకు అనుగుణంగా ఆ చదువుకు అనుకూలమైన ఉద్యోగం వస్తే గ్యారెంటీ లేదు. ఏ చదువు చదివినా ఎటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించినా నిజ జీవితంలో పోయిన తర్వాత వివిధ కోణాల్లో మనం బతకవలసి ఉంటుంది. మనకున్న జ్ఞానాన్ని, మనకున్న తెలివిని రకరకాల కోణాల్లో ఉపయోగించుకొని సంఘంలో గౌరవంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాంటి ప్రయత్నాల్లోనే మీరందరూ ఉన్నారు. మధ్య వయస్కులు అయ్యారు అంటే చిన్నపిల్లలు అనడానికి లేదు, ఒక్కబొట్టుకుంటే దేశాలందుకు మరి వృద్ధులు అనడానికి లేదు. కాబట్టి మంచి యవ్వనంలో ఉన్నారు మీరందరూ. కరెక్ట్గా చెప్పాలంటే జీవితంలో యవ్వనంలో ఉన్నారు. యవ్వనం ఉరకలు వేస్తున్నారు మా ప్రసాద్ చెప్తున్నాడు. కాబట్టి ఈ ఉరకలు వేసే వయస్సులో కొంచెం కళ్ళెం వేస్తున్నాడు, కళ్ళెం వేస్తున్నారు గుర్రానికి, లేకపోతే పెడదారులు కొట్టేటువంటి అవకాశం ఉంది. కొంతమంది విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు అనుభవాలు వెనుపెట్టారు మహానుభావులు. దాన్ని మానవ వికాసానికి ఉపయోగించుకోవాలి కానీ మానవ నాశనానికి ఉపయోగించుకునే ప్రయోజనం ఉంది. అట్లాగే మనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచి నలుగురి దగ్గర మరి ఆ విలువను సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు మీ బిడ్డల్ని పెంచి పెద్ద చేసుకుంటున్నారు. సుమారు ఇప్పుడంటే ఈ కాలంలో 2 పిల్లలు, అంతమంది మా కాలంలో 7, 8, 9 మంది ఉండేవాళ్ళు. మా తండ్రికి 9 మంది సంతానం. మరి ఇప్పుడు 2 కాబట్టి మీ 2 చక్కగా వాళ్ళని సంఘంలో బతకడానికి జ్ఞానంతో పాటు మరి సంస్కారాన్ని కూడా నేర్పుతారని, అలా నేర్పాలని ఆశిస్తున్నాను. మరి పూర్వం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కొడుకు రాక్షసుడు మీరు శుక్రాచార్యుడి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తండ్రి రాక్షసుల నుంచి నేర్పించమని బడికి పంపించాడు. కానీ కొడుకు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. విష్ణునామాన్ని తప్ప హరినామాన్ని తప్ప ఒకటి లేదు. అందువల్ల ఒకసారి మన తండ్రి పరీక్ష చేయడానికి కొడుకుని పిలిపించాడు.
విద్యా పరీక్షణ. మా వాడు ఎంతవరకు చదువుతున్నట్టు మీకు కనుక యూనిట్ టెస్టులు క్వార్టర్లీ ఆఖరి పరీక్షలు పెట్టానే అట్లాగే విద్యా పరీక్షలకు ప్రారంభంలో పెట్టించాడు. ఆయన గురువులు చెప్పారా? వాడు చెప్పవలసినంత చెప్పారు. మరి నువ్వు నేర్చుకున్నావా? నాకు నేర్వలసినంత వరకు వచ్చింది. నాకు ఎంతవరకు అవ్వాలో అంతవరకు అయిపోయింది. ఏదో పద్యం చెప్పిన ఆయన అన్నాడు ప్రహ్లాదుని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మందారమకరంద మాధుర్యమునలేదు మధు పొంగునే మదనములకు నిర్మల బంగాకిని వీచికలకు రాయంతసనునే తరంగితులకు లలిత రసాల పల్లవ కాళీయైసకు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రిమా స్ఫురిత చకోర గంగలకునే సాంద్ర విహారములకు అంబుజోదర దివ్య పదారవింద చింతనామృత పాల విశేషమత్త చిత్తం తేరీతి ఇతరము చేరనేచు నిరుక గుణశీల మాటలు వేమేలా. అంటే దీంట్లో భావం సూక్ష్మంగా చెప్తున్నాను. మనం ఎటువంటి విద్య నేర్చుకున్నా, ఎటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నా మనం చేరవలసినటువంటి స్థానాన్ని మన మనసు కోరు ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుని కళ్యాణం వేసుకొని, ఆ మనస్సుని అందుకులో పెట్టుకొని కోరికలు కావచ్చు. ఇవాళ మరి ఇంత ఘటనగా చెప్పారు, ఈ సెల్ ఫోన్లో వచ్చిన తర్వాత కొంచెం మొదలు సెల్ ఫోన్ సద్వినియోగం చేసుకోండి. ఫోన్ ఉండద్దంటాలనే దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇవాళ మా పిల్లలు అమెరికాలో ఉన్నారంటే ఈ ఫోన్ ఉండబట్టి సాయంత్రం రోజు వాళ్ళతో మాట్లాడుకోగలుగుతున్నాం. సద్వినియోగం చేసుకున్నాం. ఏ వస్తువైనా సరే కొత్తలు ఉన్నాయి, సద్వినియోగం చేసుకున్నాం. ఉన్నాయి కదా, తెచ్చుకోలేదు కదా, సద్వినియోగం చేసుకున్నాం. అట్లాగే జేబులో కూడా రూపాయి ఉంది, దాంట్లో ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, ఒక 10 పైసలు దాదాపు చేయండి, మిగిలిన 20 పైసలు దాచి పెట్టుకుని భవిష్యత్తులో ఉపయోగపడుతుందని. కాబట్టి ప్రతి ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని సద్వినియోగం చేసుకున్నవాడు క్రమక్రమంగా కేవలం ఆర్థికంగా కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాన్ని మీరు భవిష్యత్తులో ఇంకా సద్వినియోగం చేసుకుంటారని, మంచి భవిష్యత్తు మీకు ఉందని. మరి మేమంటే 75-80 వచ్చేసేసాం. మరి ఇందాక ఎవరో అబ్బాయి అన్నాడు, 3 తరాల వారికి చదువు చెప్పాను. నేను చెప్పాం, ఇంకా మీకు దాంట్లో చదువుతానన్నా కోరుకుంటే మీ అబ్బాయిలో వ్యవహారం చేస్తున్నామని చెప్పాము. అంటే మాకు ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పరిచయం కొట్టి మాలో జ్ఞానం తరగదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఉపాధ్యాయ వృత్తిలో మరి చాలా మెట్లు ఎక్కాం, ఒడుదుడుకు ఎదుర్కొన్నాం. అన్నింటికీ మేము మరి కష్టసుఖాలు అనుభవించున్నాం. ఇలాంటి కష్టసుఖాలు ప్రతి వ్యక్తికి జీవితంలో ఉంటాయి. అలాంటి వాటిని ఎదుర్కొంటూ ముందుకు మనందరికీ మాస్టర్ గారికి వాళ్ళ అబ్బాయికి ఎంసెట్లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చిన రోజు మాస్టర్ గారి వల్ల చాలా ఆనందంగా పడింది. మీరు చెప్పారు మాస్టర్ మా స్కూల్లో ఉన్నప్పుడు. అలాగే మీరు ఎప్పుడూ మాకు కాపాడుతారంటారు. అలాగనే మా పేరెంట్ మేడం గారిని మా గురించి మాట్లాడుతూ కోరుతున్నాం. వేదిక మీద ఉన్న ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు మాస్టర్ గారికి, తెలుగు మాస్టర్ గారికి, మా శ్రీవారైన ప్రసాదరావు మాస్టర్ గారికి, సునీత మేడం గారికి, ఇందిరా మేడం గారికి, తెలుగు మాస్టర్ గారి భార్య గారికి అందరికీ నా నమస్కారములు. వేదిక ముందున్న చిరంజీవులైన అప్పటి పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళైనా నాకు పిల్లలుగానే కనిపిస్తున్నారు. మీ అందరికీ నా అభినందనలు. ఇక మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి చిన్నప్పుడు మేము చెప్పిన చదువుని గుర్తుపెట్టుకొని ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. కార్యక్రమం బాగా చేశారు, చాలా గొప్పగా చేశారు. ఇప్పుడు చాలామంది పిల్లలు చదువుకుంటారు, తర్వాత మర్చిపోతారు. అప్పుడు చెప్పారులే టీచర్ గారు, మాస్టారు అనుకుంటారు, అవసరమైన సందర్భాల్లో గుర్తు చేసుకుంటారు. కానీ మళ్ళా కృతజ్ఞతగా ఇట్లా కార్యక్రమం అరేంజ్మెంట్ చేయడం గొప్ప విషయము. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ విద్యార్థుల 1999-2000 సంవత్సరంలో బ్యాచ్ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకున్నాను. అలాగే మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు మనకి మ్యాథ్స్ టీచర్ చేస్తూ క్లాసు టైం కానీ బయటకు వెళ్ళకుండా
మనతో మాట్లాడతానే ఉంది. నెక్స్ట్ పీరియడ్ కూడా నేనే కంటిన్యూ చేస్తాను చెప్పే మాస్టర్ గారు. మనం ఇంటికి వెళ్తే మీరు సరైనా అని చెప్పి ఈరోజు హాస్పిటల్ వెళ్ళాల్సిన పని ఉన్నాక 1999-2000 సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాలకు హాజరు కావడం మిమ్మల్ని అందరినీ తోస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని తెలియజేస్తున్నాను. నేను ఈ స్కూల్లో 1969 అక్టోబర్లో చేరాను. అప్పుడు వేణుశంకరరావు గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆయనే నన్ను పిలిపించి బయటని సాంబశివరావు గారి చేత చెప్పి ఆయన కరెస్పాండెంట్గా సంతకం పెట్టించి ఈ స్కూల్లో చేర్చారు. నేను ఈ స్కూల్లో చేరినప్పుడు అసలు లెక్కలు చెప్పడానికి బోర్డే లేదు. బోర్డు మీద లెక్క చెప్పకుండా కూర్చొని లెక్కలు చెప్పండి అనేవాళ్ళు. కూర్చొని లెక్క చెప్తే పిల్లలకి ఎట్లా అర్థమవుతుంది? బోర్డు మీద లెక్క వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది కానీ అనుకునేవాడు. అప్పుడు ఒక పొడవాటి బోర్డు ఒకటి కుర్చీ మీద పెట్టి గోడ కానిచ్చి దాని మీద రాయమన్నారు. అది నేను కాస్త ఒంగోలు రాయాలి, అనీజీగా ఉండేది. అట్లనే రాయడానికి ప్రయత్నించాను. అది ఒక రోజున కుర్చీ మీద నుంచి జారి వచ్చి నా కాళ్ళ దగ్గర పడింది. కానీ నేను తప్పుకున్నాను లేక అంత పెద్ద ఇనప కట్టులతో వేసిన బోర్డు అది తగిలితే చాలా బాధాకరమైనటువంటి ఇబ్బంది కలిగేది. తరువాత వేణుశంకరరావు గారు వెంటనే అక్కడ ఈ హాల్లోనూ బోర్డులు వేయించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత బయటకు నేను సాంబశివరావు గారు ఆ బిల్డింగ్ని కట్టించారు. ఆ కట్టించినప్పుడు ఆ రూములో ఉన్న బోర్డులన్నీ కూడా నాకు అందేట్టుగాను, నేను రాయడానికి వీలుగా ఉండేట్టుగాను అన్ని కొలతలు నేనే పెట్టాను. ఆ తర్వాత ఆ బిల్డింగ్ అయిపోవటం, అక్కడ మెట్లు లేవు. ఆ మెట్లు లేక పిల్లలు వర్షం వచ్చినప్పుడు అది దారి పడుతుండేవాడు. మేము కూడా పడ్డాము సైకిల్ వేసుకొని అది ఎక్కడానికి వీలు కాక. అప్పుడు వెంటనే ఏదో కొద్దిగా చందా వేసుకొని వాటిని ఆ మెట్లకు మేము ప్రయత్నం చేస్తే తర్వాత అది కమిటీ దాకా పోయి కమిటీ వాళ్ళు వెంటనే ఆ మెట్లని కట్టించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ విధంగా ఇబ్బంది పడ్డాం. కొంతకాలం ఈ స్కూల్లో మంచినీళ్ళు లేవు, పంపులు లేవు. 2 చోట్ల పంపులు వేస్తే నీళ్ళే పడలేదు. ఒక పంపును మాత్రం ఒక చోట వేస్తే ఆ పంపు నీళ్లు పడిన తర్వాతనే పిల్లలకు మంచినీళ్ళు తాగడానికి వీలుండేది. అప్పటి వరకు ఆ రైల్వే స్టేషన్ దగ్గర బావి దగ్గరికి పోయి అన్నాలు తిని వచ్చారు. కొంతకాలం నీళ్లు లేక జూన్, జూలై, ఆగస్టు వరకు కొండలు పెట్టి మంచినీళ్ళు పోయించాం. అది తెలిసి మిమ్మల్ని ఎవరు పోయించుకున్నారని ఒక పెద్ద ఆయన అడిగాడు. ఎందుకంటే మీరు ఏ 500-600 ఇచ్చి ఇట్లా పోయించే కంటే మమ్మల్ని కనుక అడిగినట్లయితే మేమే చేయించే వాళ్ళ మీద కావాల్సిన ఏర్పాట్లు అన్నారు. అట్లా ఆ తర్వాత పంపుది వేయటం, మంచినీళ్ళు ఏర్పడటం ఇదంతా ఈ క్రమంలో జరిగింది. కాబట్టి ఈ స్కూల్లో 35 సంవత్సరాల పాటు నేను ఇక్కడ పనిచేశాను. దీంట్లో 21 సంవత్సరం మ్యాథ్స్ అసిస్టెంట్గాను, 14 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పనిచేశాను. మరి ఈ చేసినంత కాలంలో 35 బ్యాచీలు 10వ క్లాసు పంపిస్తే వాళ్ళలో పూర్వ విద్యార్థులే మళ్ళీ తిరిగి వాళ్ళు గొప్ప విద్యావేత్తలుగా రూపొంది వాళ్ళు మళ్ళీ తిరిగి హెడ్ మాస్టర్లు, మాస్టర్లుగా మంచి ఉద్యోగాన్ని పొంది వాళ్ళ జీవితంలో మంచి స్థానాన్ని ఆక్రమించారు. అట్లనే మీరు సుమారుగా 40 సంవత్సరాల వయసులో ఉన్నారు.
ఆనాడు మీరందరూ 10వ క్లాస్ విద్యార్థులుగా ఉన్ననాడు చూసి ఇప్పుడు చూస్తే మీరంతా నాకు చాలా పెద్దవాడిగా కనపడుతున్నారు. పెద్దవాడంటే వ్యక్తిగతంగా పెద్దవాడు కాదు, మరి మానసికంగా చదువుకొని విజ్ఞానంగా బాగా అభివృద్ధి చెందిన వాడుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలనేదే చాలా గొప్ప విషయం. ఇది ఎంతో అన్యోన్యత, మంచి అవగాహన ఉంటే కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోలేదు. ఇప్పటికీ ఈ స్కూల్లో సుమారుగా 14 సంవత్సరాల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఇది మీది 14వ బ్యాచీగా నేను భావిస్తున్నాను. కాబట్టి మేము పొద్దుగోలు ఏదో ఒకటి మాట్లాడటం కాకుండా విద్యార్థులుగా మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ ఉద్యోగాలు, ఏ వ్యాపారాలు, ఏ పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్నారో మీరు మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరూ పూర్వ విద్యార్థులకు నా నమస్సులు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులకు అలాగే మా మిత్రులకు నమస్కారం. నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను సార్. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత ఎంబీబీఏ చేశాను. అలాగే ఇప్పుడు ఇంటర్ హై స్కూల్లో 7th, 8th క్లాసెస్కి ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీ మీనా. నేను డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేశాను. హైదరాబాద్లో అనివా ఇంజనీరింగ్లో డిజైనర్గా చేస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. నా పేరు అరుణకుమారి. నేను లైఫ్ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్, అనస్థీషియా టెక్నీషియన్ కమ్ డ్యూటీ డాక్టర్గా చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. నేను హౌస్ వైఫ్. చప్పట్లు కొట్టాలి అందరూ. ప్రతి ఒక్కరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం చప్పట్లు కొడతాం. మాస్టర్ అన్నాడు, ఎవరొక్క వరకు ఉందన్నాడు, ఏం చేయకపోతే. నమస్కారం అండి. మాస్టర్ గారు వాళ్ళకి, టీచర్ గారు వాళ్ళకి, నాతోటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు మెర్సీ క్లారెన్స్. నేను వచ్చి చిలుకూరుపేటలో చేస్తున్నాను. చిలుకూరుపేటలో ఉంటాను. నా జాబ్ కూడా చిలుకూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాను. NGOస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. హలో, నా పేరు విజయలక్ష్మి. నేను డిగ్రీ చేశాను. శ్రీరామ్ ఫైనాన్స్లో అకౌంటెంట్గా చేస్తున్నాను, జోన్లో. విజయవాడ బ్రాంచ్, అది మర్చిపోతే ఎట్లా? అందరికీ నమస్కారం. నా పేరు భారతి. నేను బీకామ్ వరకు చదువుకున్నాను. ప్రజెంట్ వర్క్ ఏం చేయట్లేదు, హౌస్ వైఫ్గా. థ్యాంక్ యూ ఆల్. నా పేరు నాగరాణి. నేను ప్రజెంట్గా హౌస్ వైఫ్గా ఉంటున్నాను. 10th వరకు చదివి ఆపేసాను. అందరికీ నమస్కారాలు. టీచర్స్కి, ఇక్కడ ఉన్న మాతోటి విద్యార్థులందరికీ కూడా శుభాభివందనములు. నా పేరు యశోద. నేను పిడిగరాల వికాస్ హై స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సౌజన్య. నేను హౌస్ వైఫ్గా. నా పేరు శివకుమారి. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్గానే ఉన్నాను.
లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. అంతకుముందు ఫార్మసీ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేసేదాన్ని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మస్తాన్వి. నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. అసోసియేట్ ప్రొఫెసర్గా చేశాను. ప్రజెంట్ చేయట్లేదు. కొంచెం అందరికీ నమస్కారం అండి. నా పేరు రజియా బేగం. నేను హౌస్ వైఫ్నండి. హౌస్ వైఫ్ కరెక్ట్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. అన్నిటికంటే పెద్ద జాబ్ అదే. కాబట్టి మీరేం నీరసంగా చెప్పనవసరం లేదు. కాస్త హుషారుగా ఉండండి. అమ్మాయిల హౌస్ వైఫ్ లేదు, అబ్బాయిల హౌస్ హస్బెండ్లా? అదే చెప్పాలి. అదేగా నేర్చుకోదు. ఏం చెప్పాలి పర్లేదమ్మా, గట్టిగా చెప్పండి. 40 ఏళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. దగ్గర పెట్టుకోండి, మైకు దడదడలాడాలి. డైలాగ్ వచ్చి ఎట్టడాలి. నా పేరు గుమ్మా సాంబశివరావు. నేను టెంట్ హౌస్ నడుపుతున్నాను. ఈవెంట్స్ క్యాటరింగ్ అనే నా బిజినెస్. ఉపాధ్యాయులందరికీ మా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నేను తెలుగు మాస్టర్ గారి నా అనుభవం గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫిలాసఫీ, బ్యాచులర్ ఆఫ్ మినిస్ట్రీ. నేను చెట్లు కోసే విషయంలో ఉన్నాయి నా దగ్గర. అవి ఎదురుగా తీసుకుని వెళ్ళి ఆ పని చేస్తూ ఉంటాను. టెంపర్లు చేస్తూ ఉంటాను. ప్రజెంట్ టెంపర్ పెట్టుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నాను. దేవుడు అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంతేనన్నా. రాజకీయాల్లో అలా మైక్ ఇవ్వట్లేదమ్మా. అజెండా నేను ఎక్సైడ్ మెంబరు. మొత్తానికి రాజకీయాల్లో ఉన్నాను. నేను మొత్తానికి నా దగ్గర కంపెనీతో వర్క్ చేశాను. దాని తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఆర్మీలో ఏదైనా ఆర్మీ కోర్స్ తరఫున వెళ్ళాలని కోరిక. దాని తర్వాత నేను 23 సంవత్సరాల టైంలో ఐటీబీపీ కోర్సు జాయిన్ అయ్యాను. దగ్గర జాయిన్ అయ్యి నాకు 18 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఐటీబీపీ కోర్సులో జాబ్ చేస్తాను. ప్రజలు చదవపాటు స్కూల్లో పనిచేస్తాను. కర్మల్లా స్కూల్ చెప్పు పెట్టి మరి జగ్గు స్కూల్. జాబ్ చేయిస్తాను ఖచ్చితంగా. జాబ్ ప్రజెంట్ అమ్మాయి ఎంటెక్ చేసింది సార్. ఎంటెక్ చేసింది. ఇంట్లో హౌస్ వైఫ్ సార్. ప్రజెంట్ కొన్నాళ్ళు జాబ్ చేసింది. పిల్లలు పుట్టాక జాబ్ ఆగింది. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇష్టం. జాబ్ చేస్తానంటే జాబ్ చేపిస్తాను ఖచ్చితంగా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను హైదరాబాద్లో వైట్రా గ్రూప్ ఆఫ్ హోటల్స్లో వర్క్ చేశాను సార్, యాజ్ ఎ మేనేజర్. థ్యాంక్ యూ. హైదరాబాద్లో సుచిత్రాలో ఉన్నాను సార్. ఇప్పుడు అక్కడ సెటిల్ అయ్యింది సార్. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. నా పేరు పవన్ కుమార్. నేను బీటెక్ చేశాను ట్రిప్లీ అయిన తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. చాలామంది ఇంటర్వ్యూస్కి వచ్చారు. బట్ ఒక విషయం చెప్పాలనుకుంటాం, మైక్ వచ్చింది కాబట్టి. సో చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఐఐటీస్ కానీ డిఫరెంట్ యూనివర్సిటీలు వస్తున్నాయి. కానీ జపాన్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. సో బేసిక్గా జపాన్ వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్. వాళ్ళు వర్క్ హాలిక్ని నమ్ముతారు రాదర్ దాన్ టాలెంట్ కానీ మనకి ఏదైనా సరే. సో ఇది నాకు ఈ స్కూల్ ఫౌండేషన్ ఇచ్చింది. బేసిక్గా మనం చేసుకుంటాము. అదే జపాన్లో కూడా ఫాలో అవుతారు. మనమే క్లీన్ చేసుకుంటాము, మనమే మన వాటర్ సొల్యూషన్స్ కానీ చేసుకుంటాము. సో అది నాకు బాగా ఉపయోగపడింది. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ. సో ప్రజెంట్ నేను రైల్వే సిస్టమ్స్లో ఫ్యాషన్ పర్ఫార్మెన్స్ మేనేజర్ చేస్తున్నాను హైదరాబాద్లో. సో ఐ హావ్ 2 kids, ఒక బాయ్, ఒక డాటర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ తబ్రే ఆలం బాద్షా. నేను బీటెక్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్లో పిడుగురాల్లో జాబ్ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం సార్. నా పేరు గణేష్. ప్రస్తుతం వెల్డింగ్ షాప్ ఉంది సార్. అది చూసుకుంటూ పనిచేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా దైవ సమానమైనటువంటి ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం. నేను ఇంటర్మీడియట్ వరకు చదివి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే బిజినెస్ ఉన్నాయి, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది సార్. లైఫ్ అయితే కూల్గా నడుస్తుంది సార్. థ్యాంక్ యూ. చెప్పే అయితే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రిషియన్గా జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు ఏక్రాసు. నేను వ్యవసాయం చేస్తాను. నమస్కారం సార్. నా పేరు మస్తాన్ వల్లి. నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్. సార్. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను సెంట్రల్ డైరెక్టర్ సార్. నేను చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటానండి. నా పేరు పోకాల్సిందండి. థ్యాంక్ యూ. మాస్టర్ అందరికీ టీచర్లు గారికి అందరికీ పాదాలు అవుతున్నాను. నా పేరు పేర కొడసరావు. నేను వృత్తిపరంగా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటా ఉంటానండి. ప్రస్తుతానికైతే ఏ బిజినెస్ చెప్పాలి? సరే ఓకే, మీ అందరూ ఇష్టపడతారు కాబట్టి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. నేను గుడ్లు అమ్ముతా, చేపలు అమ్ముతా, ఆటో తోలుతా, లిక్కర్ తోలుతా, వైన్ తోలుతా, అన్ని రకాల పనులు చేస్తా. ఏదైనా కష్టపడి సంపాదిస్తా. అది నా పిల్లలు బాగుంటున్నా. నా పేరు కుమార్ కోటేశ్వరరావు. బీటెక్ కంప్లీట్ చేశాను. ఒక 10 years ఇండస్ట్రియల్ ఇంజనీర్ చేశాను. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. మరియు హౌస్ సర్టిఫికేట్ కూడా చేస్తున్నాను. హలో, నా పేరు హరిబాబు అండి. నేను వ్యవసాయం చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు నాని. చెల్లిపాయి నాని. నమస్కారాలు. నా పేరు మహేశ్వరరావు. నేను ఎడిసన్లో సొలిసిటార్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్. మీకు ప్రజెంట్ ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. బాగా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శంకరయ్య. నేను ఫ్రీడమ్ మైండ్లో ఇన్ఛార్జ్ చేస్తానండి, నెల్లూరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాము. ఇండియన్ ఆర్మీలో 17 years జాబ్ చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతానికి కేసీబీ సిమెంట్లో సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ముత్యాల జగన్. నమస్కారం అండి. ఎందుకంటే ఈ స్కూల్ నాకు చాలా నేర్పించడానికి ఎగ్జాంపుల్ చెప్తానండి. యాక్చువల్గా అయితే నా స్టడీ వచ్చి ఇంటర్ అండి. ఇంటర్ తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను. తర్వాత అన్ఫార్చునేట్గా నాకు హోటల్ మేనేజ్మెంట్ మా ఫ్రెండ్ రిఫర్ చేయడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ చేశాను. తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో జాబ్ చేస్తూ తర్వాత డిఫరెంట్ సెక్టార్లోనే మూవ్ అయ్యాను. హోటల్ మేనేజ్మెంట్ చేసి హోటల్లో జాబ్ చేస్తే గుంటూరులో 2 ప్రాపర్టీస్లో చేశాను. తర్వాత నాకు సినిమా ఎస్పీఎస్ సినిమాస్ అని మా నెల్లూరులో థియేటర్లో ఆఫర్ వచ్చింది. అక్కడ నేను మేనేజర్గా జాయిన్ అయ్యాను. బట్ అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి దానికి మినిమం వచ్చి డిగ్రీ ఉండాలి. బట్ నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నన్ను తీసుకున్నారు. బట్ వాళ్ళు అక్కడ మేనేజర్స్తో ఈక్వల్గా నా స్టడీగా నాకు అంతా బాగా నేర్పించారు. నేను ఇంటర్ వచ్చి జేకేసీ కాలేజీలో చదివాను సార్. నాకు ఇంగ్లీష్ కానీ చాలా ఇబ్బంది పడ్డాను. లాంగ్వేజ్ పరంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను. ఎందుకంటే నా క్వాలిఫికేషన్కి జాబ్ ఈక్వల్ కాదు, నేను ఎక్కువ జాబ్ ప్రిఫర్ చేసుకున్నాను అని చెప్పి భయపడ్డాను. చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఆ జాబ్లో నాకు వచ్చి బెంచ్ జాబ్ చేయాలి, ప్లస్ పెద్ద పెద్ద మేనేజర్స్ హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఎస్పీఎస్ సినిమాస్ అని మీరు కూడా ఎన్ని ఉంటారు. ఇప్పుడు థియేటర్ లేదు అది. ఇంతకుముందు ఇప్పుడు పీవీఆర్ కంపెనీ సార్ మన గుంటూరులో కూడా చుట్టుకొండ గ్రౌండ్ దగ్గర ఉంటుంది. ఎస్పీఎస్ సినిమాస్ అని పీవీఆర్ సినిమాస్ ప్రజెంట్ అది. దాంట్లో మేనేజర్ చేశాను. దాని తర్వాత థియేటర్స్ మన కోవిడ్ టైంలో థియేటర్స్ అన్నీ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాను జాబ్ పరంగా. కానీ ఓన్లీ నాకు ఆ టైంలో మనీ పరంగా కూడా ఇబ్బంది పడ్డాను.
ఓన్లీ క్రెడిట్ కార్డు మీద 2 years గడిపాను. అప్పుడు నా మంత్లీ ఎక్స్పెక్టేషన్ వచ్చి 20,000 మినిమం ఉండేది. చాలా ఇబ్బంది పడ్డాను. క్రెడిట్ కార్డు ఇంటి దగ్గర నుంచి నేను ఎలాంటి క్యాష్ తెచ్చుకోకుండాను ఓన్లీ క్రెడిట్ కార్డుతోనే జీవించాను. తర్వాత మళ్ళీ నేను కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ అని చెప్పి అనుకుని ఎదుర్కొన్నప్పుడు నేను మళ్ళీ బిజినెస్ చిన్నగా నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్రెండ్స్ అవకాశం ఇచ్చారు. నేను గుంటూరులో జయాపరచన్ అని అండాలపేట 10వ లైన్లో హోటల్లో నేను పార్ట్నర్గా జాయిన్ అయ్యానండి. పార్ట్నర్గా 1 year చేశాను. దాని తర్వాత నా లైఫ్ ఏంటి, నేను గ్రోత్ ఏంటి, ఇంతవరకు నాకు గ్రోత్ లేదు, నా పిల్లలు పెరుగుతున్నారని చెప్పేసి నాకు ఇంకా ఆడపిల్లలు సార్. ఒక పాప వచ్చేసి 6th class చదువుతుంది, ఒక పాప వచ్చి 3rd class రైల్వే పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. తర్వాత నేను ఇప్పుడు విద్యార్థి అట్లాంటిస్ హోటల్ అని చెప్పేసి అన్నింటిలో ఒక పార్ట్నర్గా ఉన్నాను సార్. నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిపి పార్ట్నర్షిప్ అనమాట. ఆల్మోస్ట్ 1 crore ఇన్వెస్ట్మెంట్, ఇద్దరు 50-50 కలిపి పార్ట్నర్షిప్తో జాయిన్ అయ్యాను సార్. నేను సొంతగా ఒక హోటల్ పెట్టుకోవాలని చెప్పి దాంట్లో ఉన్నాను సార్. దేవుడు హెల్ప్ చేస్తే కమింగ్ నేను 1 to 3 yearsలోనే సొంతగా ప్రాపర్టీ నాకంటూ ఒక హోటల్ ప్లాన్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాను. నేను మార్నింగ్ బర్త్ గుంటూరే కాబట్టి గుంటూరులోనే ప్లాన్ చేసుకుంటున్నాను సార్. నాకు నిజంగా ఎడ్యుకేషన్ చాలా నేర్పించింది సార్. నేను ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నేను జాబ్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఒక ఫైనాన్షియల్ పరంగా కానీ చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ఎప్పుడైతే స్టడీ పరంగానే స్ట్రెంత్ ఉంది, నేను ఏదైనా చేయగలని చెప్పేసి నాకు ఈ స్కూల్ నేర్పించింది, నా కాలేజీ నేర్పించింది. నేను డిగ్రీ కానీ పీజీ చేసిన వాళ్ళతో కూడా పోటీ పడ్డాను సార్ జాబ్ పరంగాను. నేను జాబ్ జాయిన్ అయినప్పుడే మంచి ప్యాకేజ్లో ఉండేది. నా సీనియర్స్ అందరూ కూడా స్టడీ లేదు. గౌరవనీయులైన ఉపాధ్యాయులు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మాది లోతుపర్తి. నా పేరు చేమూరి వెంకట్రావు. నేను డిగ్రీ దాకా కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి 8 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులో గోల్డ్ షాప్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నాగభూషణ. చిన్న బిజినెస్ చేసుకుంటాను. తర్వాత ఇప్పుడు నేను ఇదే స్కూల్లో 10th చదివి 10th ఫెయిల్ అయిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ వాల్యూ తెలిసిన తర్వాత నాగార్జున యూనివర్సిటీలో MA పబ్లిక్ అడ్మిషన్లో గోల్డ్ మెడల్ సాధించాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం చేయడంలో కూడా నాతో పాటు సహకరించిన నా మిత్రులందరికీ కూడా చాలా ఎలా చెప్పాలో ఆనందంగా ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావట్లేదు. సో ఈ కార్యక్రమాన్ని ఇంట్రెస్ట్ అయిపోయింది కాబట్టి టీచర్స్ అందరినీ సన్మానించుకొని నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. వచ్చింది అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో
మాది కూడా మన 40వ సంవత్సరం నుండి 41లో అడుగుపెట్టాం మ్యారేజ్ డే. మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే వన్ సైడే, నా సైడ్ కాదు. నాకు చాలామంది ఎదురు క్యూ కట్టారు. కానీ నేను మాసానే చేసుకోవాలని పట్టుబట్టి నన్ను ఒప్పించి మెప్పించి పెళ్లి చేశారు. నాకు అట్టగట్టే 40 ఏళ్ళు అయింది. మన లాస్ట్ మంత్ 29వ తారీఖు మా మ్యారేజ్ డే. అయితే వాళ్ళు నా చేత డాన్స్ చేసి ఊరుకునేవాళ్ళు కాదు. ఇక్కడ వదిలే టైం చాలా నేడు పొన్నూరు వెళ్ళే పని ఉంది, ఇంకొకసారి కలుసుకుందాము. పాట అయితే ఒక చరణం పాడతా అంతే. కల కాదోయి నిజమోయి ఈనాటి హాయి, నీ ఊహతోనే పులకించిపోయి ఏమేను నీదాయే. అందరూ థ్యాంక్స్ అబ్బాయి. హ్యాపీగా ఉంది. నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. సరే, వెళ్ళే టైం ఊరికి వెళ్ళాలి, అందుకని అందరికీ ధన్యవాదాలు. భోజనం అక్కడ చేయాలి, కానీ ఇక్కడ కూడా మళ్ళీ టైట్ అవుతుంది.
చేరుతుంది చెలి మాధురి గణించాడు ఏం పాడంటే
చాలా పెద్దగా Thank you.
ఓకే, కుదిరితే మళ్ళీ కలుద్దాం మనం. ఓకే, బాయ్. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా, దారంతా ఆ బంధం మెరిసిన దండంగా. అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా, పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్నరాగా. కలిసి మెలిసి కదిలే పైనంగా, కలలా కలలా సాగుతోంది సాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా, పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా.
పడిమేలాగా పాదములు ఎగిరే వేళ నీ జతై చేసిన ఊలాలా గంటలొక నిమిషం లాగా రోజులను గడిపే వేళ నీ ప్రతి ఊహలో ఊగిన ఉయ్యాలా తెల్లారులు ఆ కబురుల్లో తుళ్ళేట్టు చేసే ప్రైవేట్ పార్టీస్ ఉల్లాసమెంతో మనసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్ ఎన్నాళ్ళకైనా గురుతుల్లో ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో ఉంటాయిగా ఈ హృదయాల్లో నా సంతోష దీపాలుగా